నమస్కారం. నా పేరు చిట్యాల శ్వేత. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవడు రామచంద్రం గారి కోడల్ని. మాది పాలకుర్తి. చిట్యాల రామచంద్రం గారు పాలకుర్తిలో 22 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశారు. సోమవారం సాయంత్రం సట్ల అంజలి అనే మా రజక జాతి ఆడపడుచు హత్యకు గురి కాబడింది. ఆమె చాలా కార్యక్రమాల్లో కళాకారిణిగా పాల్గొన్న సందర్భాలు ఉన్నవి. ఆమె ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరము. అయితే ఈ విషయంలో చాలామంది ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియాలో ఒక దుష్ప్రచారం వస్తుంది. ఆమె చాకలి ఐలమ్మ ముని మనవరాలు అని. దయచేసి చెప్తున్నా, సట్ల అంజలి గారికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఐలమ్మ కుటుంబానికి కానీ సట్ల అంజలికి ఎటువంటి సంబంధం లేదు. ఆమె ఐలమ్మ ముని మనవరాలు కాదు. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటూ కామెంట్స్లలో అంత గొప్ప యోధురాలు కడుపున కుటుంబంలో పుట్టిన మహిళకు ఇలాంటి కూతురు పుట్టడం ఏమిటి అని ఒక కామెంట్స్ చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉన్నది. దయచేసి చెప్తున్నా, ఐలమ్మ గారికి సట్లాంజలికి ఎటువంటి సంబంధము లేదు. దీన్ని మీరు పబ్లిక్లో ఇలా తీసుకెళ్ళి సమాజంలో ఐలమ్మకున్న పేరు ప్రఖ్యాతలను చెడగొట్టే విధంగా సోషల్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళు చేసే దుష్ప్రచారం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది. దయచేసి వీటిని ఇక్కడితో ఆపేయండి. నిజాలు తెలుసుకోండి, నిజాన్ని బయట పెట్టండి, అబద్ధపు ప్రచారాలు చేయకండి. అలాగే సట్ల అంజలి గారి ఆత్మశాంతి జరగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.